సొంత తల్లిని స్నేహితులకు వంట మనిషి అని పరిచయం చేశాడు. కాని ఆ సంచిలో ఉన్న ఉత్తరం చూసి ఎందుకు ఏడ్చేశాడు? వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక పల్లెటూరిలో లక్ష్మి అనే పేద తల్లి తన ఏకైక కొడుకును ఎంతో కష్టపడి చదివించింది. కొడుకు నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. కాని నాగరికత పెరిగాక అతనికి తన పల్లెటూరి తల్లిని అందరికీ పరిచయం చేయడం అవమానంగా అనిపించింది. ఒకరోజు తల్లి కొడుకును చూడటానికి నగరానికి వచ్చింది. ఆ సమయంలో కొడుకు తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నాడు. తల్లిని చూడగానే కొడుకు ముఖం మార్చుకుని స్నేహితులతో ఈమె మా ఊరి వంట మనిషి అని అబద్ధం చెప్పాడు. తల్లి గుండె పగిలిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకుండా తను తెచ్చిన చేతి సంచిని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. కొడుకు ఆ సంచి తెరిచి చూస్తే అందులో తల్లి చివరి బంగారు గాజులు, ఒక ఉత్తరమున్నాయి. అందులో, నాయనా, నీ చదువు కోసం నా ఆస్తి అంతా అమ్మేశాను. ఇవి నా చివరి గాజులు. నీకు అవసరమైతే వాడుకో. నీ స్నేహితుల ముందు నా వల్ల నీకు అవమానం జరిగినట్లుంది. నన్ను క్షమించు అని ఉంది. ఆ ఉత్తరం చదవగానే కొడుకు గుండె చెరువయింది. తన స్వార్థం ఎంత పెద్దదో, తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలిసివచ్చి పరుగు పరుగున బస్టాండుకు వెళ్ళాడు. కాని అప్పటికే తల్లి వెళ్ళిపోయే బస్సు కదలిపోయింది. నీతి: అమ్మ ప్రేమను కాదని మనం సాధించే ఏ గొప్పతనమైనా వ్యర్థమే. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.